హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈరోజు మంగళవారం కాకపోయినా బుధవారం అయినా ఈరోజు ట్రేడ్ తీసుకున్నాను. ఈరోజు ట్రేడ్ తీసుకుంది 26,500 కాల్ బై చేసి 25,600 కాల్ సెల్ చేశాను. ఈరోజు మంగళవారం కాదు బుధవారం అయినా నేను ట్రేడింగ్ తీసుకున్నాను మీకు తెలియాలి. ఎందుకంటే ప్రతి మంగళవారం మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి అని అనుకున్న నియమాన్ని ఉల్లంఘించి ఈరోజు బుధవారం అయినా గురువారం అయినా శుక్రవారం ఏ వారం అయినా ట్రేడ్ తీసుకోగల కారణం ఏంటంటే మంగళవారం మాత్రమే, అంటే ఎక్స్పైరీ డే మాత్రమే చేద్దామన్నా. ఎందుకు అనుకున్నానంటే ఎక్స్పైరీ రోజు మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రోజే చేద్దాం అని అనుకున్నాను. కానీ ఏంటంటే ఆ రోజు నా ఎమోషన్స్ కంట్రోల్లో ఉండట్లేదు. ఎందుకంటే ఆ రోజు ట్రేడ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం తప్ప కానీ సిస్టంలో ట్రేడ్ ప్లేస్ చేయలేకపోతున్నాం. దానివల్ల ప్రాఫిట్స్ మిస్ అయిపోతున్నాయి. ఫిజికల్గా మెంటల్గా నన్ను నేను హామ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే రోజు ట్రేడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చేసే ధైర్యం పెరుగుతుంది. అలాగా స్టాప్ లాస్ ఒకవేళ హిట్ అయినా దాన్ని హోల్డ్ చేయగలిగే స్ట్రెంత్ కూడా పెరుగుద్ది. ట్రేడ్ తీసుకోవడమే కాదు, దాన్ని హోల్డ్ చేయగలిగే టాలెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ట్రేడ్ తీసుకోవడానికి మనం ఎంతో ప్రయత్నిస్తాం, కానీ ట్రేడ్ సక్సెస్ఫుల్గా తీసుకున్న తర్వాత హోల్డ్ చేయడం చాలా కష్టం. ఆ హోల్డ్ చేయడం రావాలంటే మనకి ఎక్స్పీరియన్స్ కావాలంటే ప్రతిరోజు మనం ట్రేడ్ చేసి తీరాలి. ప్రతిరోజు ట్రేడ్ చేయమంటే ప్రతిరోజు చేయాలని కాదు, ఆ రోజు మన అనాలిసిస్ ప్రకారం ఓకే ఈరోజు ఈ మూవ్ రావచ్చు, లేకపోతే మనం డౌన్ సైడ్ ఉండాలి, అప్ సైడ్ ఉండాలి అని ఒక విధంగా ఆలోచించి ట్రేడ్ ఉంటే మన సిస్టమ్ ప్రకారం తీసుకోవాలి. లేదు ట్రేడ్ లేదనుకో, ఆ రోజు లేదు. యాక్చువల్గా మంగళవారం కూడా నా సిస్టమ్ ప్రకారం ట్రేడ్ ఉంది, కానీ నేను తీసుకోవాలి ఇంకా డౌన్ అయితే తీసుకుందాం అనే ప్రెజర్లో ఉండిపోయాను తప్ప కానీ నేను సిస్టంలో ట్రేడ్ ప్లేస్ చేయలేకపోయాను. అంతేగాని ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాల్సింది ఏంటంటే మనం రోజు ట్రేడ్ చేయడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుద్ది. మెయిన్ బిగినర్ ట్రేడర్స్ ఏంటంటే ఏదో ఎన్నో ఆశలతో వస్తాం, కానీ మనం ఏమీ చేయలేం. కానీ ఏంటంటే నా ఆలోచన ఏమనిపించిందంటే ఓన్లీ మంగళవారం చేస్తే ప్రాఫిట్ పెరిగితే ఒక 10,000 ఒక 5,000 ప్రాఫిట్లోకి వస్తే దాని తర్వాత స్టాప్ లాస్ హిట్ అయినా మన క్యాపిటల్ నుంచి మన క్యాపిటల్ నుంచి ఎస్ఎల్ హిట్ అవ్వదు, మన ప్రాఫిట్ నుంచే కట్ అవుతున్న ఒక చిన్న పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. అందుకని నేను ఆ విధంగా ఆలోచించి ప్రతి మంగళవారం చేద్దామని నిర్ణయించుకున్నాను తప్ప మంగళవారం మాత్రమే చేస్తే ప్రాఫిట్ వస్తుంది లేకపోతే ప్రాఫిటబుల్ అయిపోతామని కాదు. కాబట్టి ప్రతిరోజు చేయడానికే ప్రయత్నిస్తాను. ఈరోజు అయితే ట్రేడ్ చేశాను. ట్రేడ్ చేసింది ఒక చిన్న హోల్డ్ చేయలేకపోయిన ట్రేడ్, కానీ పర్వాలేదు. 1:1 కాస్ట్, 1:1 రేషియో అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను జెన్యూన్ ట్రేడర్ని. జెన్యూన్గా నా మనసులో ఏమనిపించిందో అదే చెప్తాను. థ్యాంక్ యూ.